UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అని చెప్పింది తను. నేను ఇక్కడ కాజల దగ్గర చేస్తాను మేడం, మా దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? నేను ఇక్కడ ఇక్కడ ఉన్న బట్టి 3 సంవత్సరాలు వెళ్తున్నాను మేడం అక్కడికి. అంతకుముందు ఏమైనా వర్క్ చేసేవాళ్ళ లేకపోతే ఇంట్లోనే? అంతకుముందు కూడా వెళ్తాను మేడం, పనికైతే వెళ్తాను. ఇంట్లో ఎప్పుడు ఉండలేదు మేడం, పిల్లలు పుట్టినాక ఇంట్లోనే ఉన్నాను. అంటే విజయవాడ రావటం కొత్త నాకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెళ్తున్నాను పనికి. ఏదో పనికి వెళ్తానే ఉంటాను, తీసుకొస్తానే ఉంటాను, చేస్తానే ఉంటాను. తీసుకొచ్చిన అమౌంట్ ఎవరికి ఇస్తావమ్మా? డబ్బులు అవి ఇంట్లోనే ఖర్చు పెడతావా? ఇంట్లోనే ఖర్చు పెడతాను మేడం, నాకంటూ ఏం దాపెట్టుకోలేదు మేడం. ఓకే, నాకంటూ అని ఇది. మీరిద్దరు ఎప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు మేడం? ఇల్లు కట్టుకున్నా కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు, అది భార్య భర్తకు సంబంధించింది కదా అని చెప్పి ఓకే అది నేను అంత పట్టించుకోలేదు మేడం. ఇంకా ఈ పాస్పోర్ట్ తను పాస్పోర్ట్ తయారు చేయించుకున్నాడు. ఏంటిదమ్మా? పాస్పోర్ట్ మేడం, అంటే పాస్పోర్ట్ చేయించుకున్నాడు. ఓకే ఓకే, దాని గురించి చేయించుకున్నాడు మేడం. అది నా బయటపడింది, నాకు చదువు లేదు. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలాగక్క ఇది ఇలా వెళ్ళేది, వేరే దేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ చేయించుకుంటున్నాడు. ఇలా చేయించుకున్నాడు అక్క. అది 2016లో చేయించింది మేడం, తను చెప్తే తెలిసింది నాకు కూడా. ఇదేంటి అసలు ఎలాగ ఎక్కడికి వెళ్ళాలని అన్న ఆలోచన నాకు ఇంకా రాలేదు. దాపెట్టేసింది నేను అలాగా. దాపెట్టి జరుగుతుండగా ఇంకా పిల్లల్ని అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పండ్ల పని మీద వెళ్తున్నాను అది ఇదని చెప్పుకొస్తున్నాడు, చేస్తున్నాడు తప్పితే ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పట్లా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? రీసెంట్ గానే మేడం, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఇంకా ఈ కరోనా టైం నుంచి పనికి వెళ్ళటం పూర్తిగా మానేశాడు. చేస్తున్నాడు అని అంటున్నాడు తప్పితే ఏది చేయట్లేదు సార్. ఇంకా ఇంటికి లోన్ తీసుకొని ఉన్నాం 10 లక్షల దాకా. 9 లక్షలు అయినాయి. అది వడ్డీలు పెరుగుతున్నాయి, కట్టకొస్తున్నా కానీ వడ్డీలు పెరుగుతున్నాయి అని తిడుతున్నా. అంటే వాళ్ళు అరుస్తున్నారు నన్ను బ్యాంక్ వాళ్ళు. ఆడేమో ఫోన్ ఎత్తడమ్మా, నువ్వేమో ఇలాగా మమ్మల్ని. ఇప్పుడు ఏంటి, లోన్ అతని అకౌంట్ నుంచి క్లియర్ అవుతుందా? నేను వెళ్ళి కడతాను మేడం లోన్. అదే అతని అకౌంట్ కి అటాచ్మెంట్ ఉంది, నువ్వు రెగ్యులర్ గా క్యాష్ రూపంలో తనకే మేడం. నువ్వు వెళ్ళి క్యాష్ రూపంలో కడుతున్నావు. అవును మేడం. ఆ రిసిప్ట్లన్నీ జాగ్రత్త చేసుకుంటున్నావా? ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా. అలాగా చేస్తుంటే నేను ఇంకా పిల్లల్ని పోషించలేక, బాబు కొంచెం ప్రాబ్లం ఉంది, అలాగా ఏంటని అడుగుతుంటే పెద్ద మనసులో కూర్చుంటేనేమో ఊరి దగ్గర కొంచెం పొలం ఉంది మేడం. ఆ పొలం నా దగ్గర ఏదో బంగారం ఉంది అని అంటున్నాడు. అది వాస్తవే మేడం, మీ దగ్గర చెప్పకూడదు ఏమీ లేదు. చిన్న అది చేదు ఉంది మేడం, నాంతాడు వంటపేట నాంతాడని ఒక చైన్ ఉంది మేడం. అయ్యి బంగారమా? తను వేరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తానని తీసుకొచ్చి పెట్టాడు మేడం నా దగ్గర. ఓకే, అయితే వాళ్ళు ఇవ్వలేదు అని నా దగ్గర ఉంచేశాడు తను ఉన్నప్పుడు. వెళ్ళిపోయాడు కదా ఇంక సడన్ గా. ఇంక ఇవి నన్ను అడగలేదు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలాగే గొడవ పడుతున్నా, బంగారం ఇవ్వు అది ఇది అంటున్నారు. కానీ నాకు బంగారం ఇచ్చేది, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలాగా, చెప్పకుండా వేరే అమ్మాయిని పెట్టుకుని ఇలా చేస్తున్నావు అన్నప్పుడు ఇంకా వెళ్ళిపోయాడు బయటికి. వేరే అమ్మాయి ఎవరమ్మా? నీకేమైనా తెలుసా అమ్మాయి ఎవరు ఏంటి అని? నీకు ఎలా తెలిసింది అక్రమ సంబంధం గురించి? రికార్డు మేడం, ఫోన్ లో నాకు నైట్ కొంచెం గొడవ అయింది. నేనుండి పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు ఇది కరెక్ట్ కాదు, మాట్లాడుకున్నాం, కావాలంటే నీకు నేను టైం ఇస్తాను, పిల్లలు పడుకున్నాక మాట్లాడుకున్నాం అంటే నన్ను అర్ధరాత్రి లేపాడు. నీ ఫోన్ ఇచ్చేసాను, నా ఫోన్ ఇచ్చేసాను మేడం. నా ఫోన్ ఇచ్చేసిన తర్వాత నా ఫోన్ అంతా చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను తప్పుడుగా సృష్టించాడు కదా, 10 మందితో తిరుగుతున్నాను, ఆ అమ్మాయి అఫైర్ పెట్టేసిందా నేను. అదేంటి అసలు అమ్మాయి ఎవరో దొరికిందా నీకు? తన రికార్డు అందరూ విన్నారు కదా మేడం, నా ఫోన్ ఒకటి పోయింది. అందరి దగ్గర ఉన్నాయి అనుకున్నా రికార్డులు. ఇది ఏంటంటే మాకు కర్మ ఏంటంటే అందరి దగ్గర ఫోన్లు అందరూ పాడైపోయినాయి. ఆ ఫోన్ రికార్డులో ఉన్న ఫోన్. అబ్బా, అందరూ ఒకేసారి పోయినాయా? లేదు మేడం, అందరూ ఒకసారంటే మా అక్కయ్య కూతురిది డిస్ప్లే కనిపించట, ఆమె దగ్గర రికార్డు ఉందా అని అన్నారు. నా ఫోన్ కూడా ఉంది మేడం ఇప్పుడు కూడా. మీ ఆయనకి వేరే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం ఫోన్ రికార్డు నీ దగ్గర ఉంది, తీరా చూస్తే ఫోన్ డ్యామేజ్ అయ్యింది, దానివల్ల నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు. ప్రూఫ్ చేయలేకపోతున్నా. ఇప్పుడేం పబ్లిక్ తనే చెప్తున్నాడు ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కోర్టు ద్వారా పోతావా కోర్టు ద్వారా పో, నేను అట్నే వస్తా, లేకపోతే నీ సాగు నువ్వు సాగు. తనే చెప్తున్నాడు, నాకు పాప పుట్టింది అని తనే చెప్తున్నాడు ఇప్పుడు. సరే అమ్మా, ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయి 2 years అవుతుంది, నువ్వు ఏమైనా కేసులు ఫైల్ చేసావా? ఏం
కేసెస్ ఎందుకు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? కనీసం నీ హక్కుల కోసం నువ్వు ఫైట్ చేయాలి కదా. వెళ్ళాను మేడం, సంవత్సరం తిరిగాను మేడం. పోలీస్ స్టేషన్ పోయాను, దిశాకి వెళ్ళాను. ఎఫ్ఐఆర్ ఏదైనా అయిందా? ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం, ఎందుకమ్మా 2 పిల్లలు ఉన్నారు, నువ్వు కేసు పెడతావు, కోర్టు చుట్టూ నువ్వు తిరగాలి, పిల్లలు తిరగాలి, నువ్వు పని పోతేనే జరిగిద్ది అంటున్నావు, ఈ ఎక్కడ పెట్టుకుంటావమ్మా, సరే చూడమ్మా మారతాడేమో అని చెప్తున్నారు మేడం. మారతం అంటే వస్తాడు, ఇప్పుడు నీ దగ్గర లేడు కదమ్మా, వస్తాడేమో అని చెప్తున్నారు. వస్తాడేమో చూడమ్మా, ఎన్నాళ్ళు పెట్టిద్ది ఉంచుకున్నది, కొన్నాళ్ళు పెట్టిద్ది, లేకపోతే ఒక ఇల్లుని చూసుంటుందేమో, ఆ ఇల్లు అనేది తనకి వెళ్లకుండా పట్టుకుంటుందమ్మా లోను అని చెప్తున్నారు. స్టేషన్ లో ఇయే చెప్తున్నారు. సరేలే మారతాడేమో అన్న ఒక ఆలోచనతోటి జరగొస్తుంది. అలాగే పనికి వెళ్తున్నా, పిల్లలు పోషించుకుంటున్నాను మేడం. ఇంకా ఇప్పుడేమో ఆల్మోస్ట్ ఏంటంటే నాకు పాప పుట్టింది, నాకు నువ్వు అసలు వద్దు, ఉంటే ఉండండి, నువ్వు నీ పిల్లలు నాకు అసలు వద్దు అంటున్నారు మేడం. సరే పిల్లల పేరు మీద రాసేసి నేను అన్నాను మేడం, నేను అప్పు చేసుకుంటాను, లోన్ ఇద్దరం తీర్చేసుకుందాం, ఆ ఊరి దగ్గర ఉన్నది కూడా అమ్మేసి లోన్ కట్టేద్దాం అన్నాను మేడం. అట్లా ఒప్పుకోవట్లే. ఊరి దగ్గరది ఆయనకు కావాలంట, బంగారం ఆయనకు కావాలంట, ఈ లోన్లు 10 లక్షలు నేనే కట్టుకోవాలంట, ఇల్లు పిల్లల పేరు మీద రాస్తారంట మేడం. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందమ్మా? ఇది ఒక 50 చేయొచ్చు మేడం. 10 లక్షలు లోన్ కడితే చెరొక 20 లక్షల కింద పిల్లల పేరు మీద రాస్తాడు. అంతే మేడం. నాకంటే ఇప్పుడు నేను పుట్టింటి తరఫున అమ్మేశాను మేడం. నాకు ఒక 14 లక్షలు నాకు వచ్చినాయి. 12 లక్షలు నేను అప్పు తీర్చాను మేడం. నేను చేసింది ఇంటి మీద చేసి మొత్తం నేను అప్పు తీర్చాను. ఏది ఇప్పుడు ఇంటి లోన్ కూడా క్లియర్ చేసేసావా? లోను బయట తీసిన అప్పులు మేడం, లోన్ తీర్చలేకపోయాను. బయట తీసుకొచ్చిన అప్పులు తీర్చేసాను. ఇప్పుడు నువ్వు పేమెంట్ చేస్తున్నది నీ పేరు రాస్తున్నారమ్మా? పలానా ఆవిడ ధనలక్ష్మి విజయలక్ష్మి కడుతుంది అని నా పేరే రాస్తున్నారు. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు మేడం? నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు నేను పెట్టిన ఆస్తి నేను అడగట్లేదు మేడం. ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను నా గురించి నా పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లోడికి ఇంకా 2 ఆపరేషన్ పడతాయి మేడం. ఆపరేషన్ అంటే ఎందుకు? ఆపరేషన్ బాబుకి కాళ్ళకి బోన్స్ పెరిగాయి మేడం. బోన్స్ తనకు తెలుసు మేడం, తనకు తెలుసు అన్ని, కానీ పట్టించుకోవడం ఇంట్లో ఏమి. ఎంత ఖర్చు అవుతుందమ్మా హాస్పిటల్ ఖర్చు సుమారుగా? హాస్పిటల్ ఖర్చు మేడం, నేను బయట అడిగితే 2 లక్షలు 1.5 పట్టుకోమన్నారు మేడం. నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నా తల్లిదండ్రులను అడిగితే గవర్నమెంట్ లో చేయించుకోలేకపోతే వదిలేసే బాబుని. ఇదేంటమ్మా ఇది ఆరోగ్యశ్రీలోకి అట్లా రాదా? ఇంకా అన్నాక నేను ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా మందిరానికి వెళ్తాం, కొద్దిగా ఇంక 2 సంవత్సరాల నుంచి అలవాటు అయింది మేడం, చర్చికి వెళ్తాను. ఇంకా అలాగా ప్రార్థన చేసుకుంటున్నాగా కొద్దిగా వేరే ద్వారా ఈ హాస్పిటల్ తెలిసింది మేడం. ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ మంగళగిరి దగ్గర. అక్కడికి వెళ్ళంగానే దేవుని దయ వల్ల తను అన్నాడమ్మా, నువ్వు డబ్బులు కట్టొద్దు, ఫ్రీగా మేము ఆపరేషన్ చేస్తామమ్మా. సూపర్ అని అంటే బాబు కొంచెం ఫ్రీగానే ఆపరేషన్ అయిందాడు. ఇంకా దాంట్లో స్క్రూ వేశాడు కాళ్ళకు లోపల, ఆ స్క్రూలు తీపియాలి. బాబు 2 చేతులకున్నాయి, ఇంకా అవి బాబుని అవన్నీ చూసి ఇంకా టైం పట్టిద్దమ్మా అంటున్నాడు, కానీ అది కూడా పట్టించుకోవట్లేదు తను. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు, పిల్లల్ని చూసుకోవడం గానీ, లోన్ కట్టడం గానీ, 1 రూపాయి కష్టపడి సంపాదించుకోవడం గానీ, ఇల్లు పోషించడం గానీ అన్ని నువ్వే చేసుకుంటున్నావు. అన్ని నేనే చేసుకుంటున్నా మేడం. ఇలా చేసుకుంటున్నానని నన్ను ఒక వేరే ద్వారా అంటగట్టేస్తున్నారు మేడం. ఎవరు అంటగడుతున్నారు? తనే అంటున్నాడు, వాళ్ళ అన్నోళ్ళకి కూడా అదే చెప్తున్నాడు. అతను ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలుసా అమ్మా? అడ్రస్ తెలియదు మేడం. అడ్రస్ చెప్పమంటే ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఫోన్ చేసి అనుకో ఎప్పుడు తర్వాత చేస్తాడు, ఎత్తాడు అనుకో, అడ్రస్ చెప్పమంటే చెప్పరు మేడం. నా అడ్రస్ తో నీకు పని. మరి ఇతను అన్పాపులర్ చేస్తున్నాడని నీకు ఎట్లా తెలుసు? 10 మందికి చెడుగా చెప్తున్నాడని వాళ్ళ అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు చెప్తున్నారు మేడం. వాళ్ళ అన్నోళ్ళు ఇక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నీ దాకా చేరేస్తున్నారు, నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని. వాళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళ అన్న మా అన్నోళ్ళకి ఇలా చెబుతున్నాడు వాడు, వాళ్ళు కూడా అందుకే నీకు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళ అక్కయ్య నాతో మొన్న అన్నారు మేడం. సరే.